స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేస్తూ సెక్షన్ ప్రకటన విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్లతో పాటు నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో 9ను జారీ చేసింది. ఇక దీని ప్రకారమే సెక్షన్ షెడ్యూల్ ప్రకటించి ఇవాళ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. గురువారం ప్రాజెక్టులోకి 41,680 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తారు. ఇక ప్రస్తుతం మంజీరాలోకి 40,680 క్యూసెక్ల, నిజాం సాగర్ ప్రధాన కాలువలోకి 1000 క్యూసెక్ల నీటి విడుదల కొనసాగుతుంది. సమాచార హక్కు చట్టాన్ని ఆర్టీఐ పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఆర్టీఐ చట్టం ప్రవేశపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమాన్ని కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అధికారులు కలెక్టరేట్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సమాచార హక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రయోజనం పొందాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 వారోత్సవాల్లో భాగంగా గురువారం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ఈ చట్టంపై అవగాహన కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్కు రానున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాతృమూర్తి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆమె ద్వాదశ దినకర్మ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం బోర్గంపీలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. స్థానిక ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. జీవో 9 పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇక దీనిపై కోర్టులో పోరాడదామని ఆయన చెప్పారు. ఇక దీంతో హెచ్సీలో పోరాడడం, స్టేపై హైకోర్టుకు వెళ్లడమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్. ఆ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై కీలక పరిణామం చోటు చేసుకుంది. బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ అరవింద్ ప్రతిపాదించారు. బొంతును పార్టీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కోరారు. ఆయనకు ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉందని గుర్తు చేశారు. కాగా బొంతు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇక అక్కడ నవీన్ యాదవ్కు అధిష్టానం టికెట్ కేటాయించింది. స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సింగిల్ సెంటెన్స్తో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్పై న్యాయస్థానం స్టే విధించడంతో పాటు సెక్షన్ కూడా దీనికి అంగీకరించడంతో ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేనట్లేనని స్పష్టమవుతుంది.